హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2025 జూన్ నుంచి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కొంతమంది అయితే విద్యార్థుల యొక్క సంఘాలు ఏవైతే ఉన్నాయో ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కూడా ధర్నా చేయడం మొదలుపెట్టారు. సో మంత్రి అచ్చెన్నాయుడు గారు కాకినాడలో జరిగిన సమావేశంలో ఏవైతే గూడెంలు ఉన్నాయో అవి ఓపెన్ చేస్తూ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడారు అని చూసుకుంటే గనక జూన్ 15వ తేదీన తల్లికి వందనం డబ్బులు పిల్లల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని, ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని, వైసీపీ ప్రభుత్వం వల్లే ఈ పథకాలు లేట్ అవుతున్నాయని, వచ్చిన డబ్బులన్నీ వడ్డీలకు కట్టడానికి సరిపోతుందని, కొత్తగా డబ్బులు రావడం లేదని మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని, ఎవరికి ఆపే పరిస్థితి లేదని, విద్యార్థులందరికీ డబ్బులు రావడం జరుగుతుందని, వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అర్హతలేంటో చూసుకుంటే గనక ఖచ్చితంగా ఏపీ వాసి అయి ఉండాలి. అలాగే ఎవరైతే విద్యార్థి యొక్క తల్లి అలాగే విద్యార్థి ఉన్నారో వారికి సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు కూడా కలిగి ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ నంబరు, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కలిగి ఉండాలి. సో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి జూన్ 15వ తేదీ వరకు డబ్బులు జమ చేస్తారు. ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే కనుక మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే మీ ఖాతాల్లో జూన్ 15వ తారీఖున జమ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎవరైతే విద్యార్థికి తల్లి లేదో వారి యొక్క తండ్రి యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ విద్యార్థికి తల్లి మరియు తండ్రి ఇద్దరూ గనక లేకపోయినట్లయితే అలాంటి వారందరూ కూడా వారి యొక్క గార్డియన్ ఎవరైతే ఉన్నారో ఆ గార్డియన్ యొక్క వివరాలన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా 75% హాజరు కలిగి ఉండాలి. ఎవరైతే విద్యార్థులు 75% హాజరు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది. ఇప్పటికే విద్యార్థుల దగ్గర ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ బయోమెట్రిక్ అనేది తీసుకున్నారు. సో వేసవి సెలవులు ముగిసి స్కూల్స్కి మళ్ళీ రీఓపెన్ చేసే సమయంలోనే అంటే జూన్ 15వ తేదీ లోపల ఈ యొక్క డబ్బులు అనేది జమ చేస్తామని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు సంబంధించి గతంలో ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు జమ చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. అయితే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి 15,000 రూపాయలు జమ చేస్తారు. ఒక విద్యార్థి ఉంటే 15,000, ఇద్దరు విద్యార్థులు ఉంటే 30,000. ఇలా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు జమ చేస్తాము. ఇందులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటాము. ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థి ఖాతాలో డబ్బులు జమ చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.